మీ వృత్తి అది, మా వృత్తి ఇదే అండి. మీ వృత్తి ఇదైతే ఎక్కడన్నా వెళ్ళి అన్యాయాలు జరిగే కాడికి వెళ్ళండి, అక్రమాలు జరిగే కాడికి వెళ్ళి ఆడపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, గంజాయిలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అది అన్ని చేస్తారు. మరి ఇది ఏముందని వంటది ఏంది? చికెన్ బాగుంది, చింతకాయ పచ్చడి బాగుంది, గోంగూర పచ్చడి బాగుంది, ఇయ్యా అమ్మా హైలైట్లు, ఇయ్యా హైలైట్లు. ఏంది చికెన్ బాగుందా హైలైట్? నా మాట కూడా ఇంతసేపు ఈ మాట కూడా విన్నాం కదా. తిండి పెట్టడంలో తప్ప, చూపించడంలో తప్ప. తిండి పెట్టడంలో తప్ప అంటలేదు నేను. తిండి పెట్టండి, కావాలంటే వచ్చి తినండి, ఎలాంటి మిమ్మల్ని దానికి అంటలేదమ్మా. మీరు హైలైట్ చేయొద్దు. దానివల్ల ఇప్పుడు ఎంత స్ప్రెడ్ అయింది, ఇవాళ రోజున యూట్యూబ్ కొడితే ఛానల్స్ నష్టం ఏం జరిగింది? ఇప్పుడు పబ్లిక్ చూడే తాగిపోతుందో, పబ్లిక్ ట్రాఫిక్ వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు పోలీసు వాళ్ళనయ్యా, పోలీసు వాళ్ళు మమ్మల్ని తీసి బయటేసేది. నిజంగా పోలీసులు బాధ ఉంటే బాగా చేస్తారు. మేము అనుభవించిన వాళ్ళమమ్మా, 15 సంవత్సరాల బట్టి అనుభవించిన వాళ్ళమమ్మా. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు ఇంతమంది మొగారు. ఇప్పుడు ఈ 2 షాపులకి ఇక్కడి నుంచి అక్కడి వరకు గిరాకులు ఉన్నాయా? వీళ్ళు మూసేసేసారు. ఎందుకుంటే వాటర్ బాటిల్ తీసుకుంటారు. 10,000 మందికి ఒకటే షాప్ లో ఇస్తారా? ఇవ్వగలుగుతారా? ఎక్కడ ఇస్తున్నారా? వాళ్ళు ఇవ్వలేరు. మరి మా షాప్ మూసేసుకోమంటారా? మమ్మల్ని మూసుకొని కూర్చోమంటారా? చెప్పండి నాకు. ఇప్పుడు పబ్లిక్ అంతా నిలబడితే పబ్లిక్ అంతా వచ్చి నిలబడితే ఎవరు ఎట్లా బిజినెస్ చేసుకుంటారు చెప్పు? ఈ చివరి నుండి ఆ చివరి దాకా వెళ్ళు, ఈ చివరి నుండి ఆ చివరి దాకా వెళ్ళు, నీ ఫుడ్ ఎంత బాగుండదు. ఇప్పుడు ఇదిగో చూడు, అది వాళ్ళు కావాల్సుకుని డబ్బు ఇచ్చి మిమ్మల్ని పిలిపించుకున్నారు. అంతకు మించి ఏం లేదు, అంతకు మించి ఏం లేదు. మీ పని ఇది కాదు. అదే మీ ఆఫీస్ వాళ్ళు ఇందుకే ఇస్తున్నారేమో. ఏంది ఫుడ్ హైలైట్ చేయండి. కష్టపడుతున్నాం, మీరేం మా గురించి కష్టపడొద్దమ్మా, మీరేం మా గురించి కష్టపడద్దు. ఆ కష్టపడేది మేము 15 సంవత్సరాల బట్టి కష్టపడ్డాం. పోలీసు వాళ్ళతో దెబ్బలు తిన్నావు. పోయిన సంవత్సరం ఎక్కడికి వెళ్ళారు మీరంతా? పోయిన